మీరు కొరియోగ్రఫీ చేసిన వాటిలో ఆ ఫైట్ సీక్వెన్స్ ఒకటి నాకు చాలా బాగా ఇష్టం సార్. ఒకేసారి కోపం వచ్చేసి ఇలా ఫోటో ఫ్రేమ్ అద్దం పగల కొట్టేసి ఆయన అంత కైండ్ ఆఫ్ రా ఫైట్స్ నేను చూడలేదు అప్పటిదాకా. ఎన్టీఆర్ గారికి అర్థం కొట్టినప్పుడు ఇక్కడ కట్ అయింది కూడా. అవును, మీరే సుమో ఫైట్లు ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఫ్రంట్ అద్దం నుంచి మళ్ళీ బ్యాక్ అద్దం నుంచి బయటకు వెళ్ళడం. ఎన్ని సుమోలు లేకుంటారు సార్ మొత్తం కెరీర్లో? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఫైట్ టెక్నాలజీ కానీ ఇదంతా కూడా ఈ అడాప్టేషన్ అనేది మీకు ఎంత ఈజీ సార్? అది రోజు రోజుకి ఆడియన్స్ తెలివితేటలు పెరుగుతుంది. ఇంతకుముందు జరిగింది అలాంటి సినిమా తీయకూడదు, అలాంటి ఫైట్లు చేయకూడదు. కొన్ని ఆడియో ఫంక్షన్స్ లో కూడా మీరు మాట్లాడినప్పుడు సడన్ గా టక్ అనేది ఒకటి అనేస్తారు. నాకు బాగా గుర్తు ఏంటంటే అరవింద సమేత సక్సెస్ మీట్ ఆయన బాబు 3 నెలలు అసలు ఏం తాకుండా ఏం చేయకుండా అనగానే ఎన్టీఆర్ గారే అంటే ఇండస్ట్రీలో ఒక కామన్ గా వినిపించే డైలాగ్ ఏంటంటే ఎంత పెద్ద హీరో అయితే అన్ని తలలు లగాలి. ఎప్పుడు కూడా అరే ఇది అనవసరమేమో అని చెప్పేసి మీరు ఎప్పుడైనా చెప్పడానికి ట్రై చేస్తారా సార్? కొన్ని సినిమాల్లో మేము పేర్లు చెప్పకూడదు కానీ చెప్తాం. కొన్ని సినిమాలు చెప్పినప్పుడు ఎన్నప్పుడు ఏం చేస్తామంటే ఒక ఫ్రీడమ్ కోరుకుంటారు. అంటే జనాలు లాజిక్స్ మర్చిపోయి ఫైట్ ఎంజాయ్ చేయాలి అనేది. అంటే అఖండలో కానీ అఖండ 2లో కానీ ఫ్రీడమ్ దొరికింది. ఈ దైవత్వం ఉంది, దైవాంశం ఉంది. సో హీరో 100 మందిని కొట్టినా 200 మందిని ఎగరేసినా దానికి లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కథ ఉంటేనే కథ లోపల మనం ఏం చేయగలుగుతాం. శివతాళంతో ఆ దైవ పూర్ణత్వంతో పెద్దలో ఇంటర్వ్యూ బ్లాంక్ చేసాం అన్నమాట. అద్భుతమైన రిషిక్ షాట్ చేసాం, సింగిల్ షాట్స్ చేసాం. మాకే చిన్న కళ్ళ నీళ్ళు వేసాం. నమస్తే రామలక్ష్మణ్ గారు. నమస్తే సార్. మీలో రామ్ ఎవరో లక్ష్మణ్ ఎవరు సార్? నేను రామ్ లేదా లక్ష్మణ్. నమస్తే అండి. థ్యాంక్ యూ సార్. నా పేరు ధీరజ్ అండి, ఫిల్మీ ఫోకస్ నుంచి. సార్ ఎలా ఉంది సార్? మీ యూత్ ఎక్స్పీరియన్స్ తోటి మమ్మల్ని అడగండి. యూత్కి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అంటే ఏదైతే లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, అవన్నీ వాడడం మా పైన. తప్పకుండా సార్. సార్ ఎలా ఉంది సార్? ఇన్నాళ్ళ ఎక్స్పీరియన్స్, ఇన్నాళ్ళ పోరాటాలు, నిజంగానే పోరాటాలు చేసి వచ్చిన ఇది మీది. అది ఇంకోటి ఏంటంటే రియల్ ఎక్కడ పోరాటాలు చేయలేదు, వాళ్ళు సినిమా వరకు చేస్తున్నాం వల్ల హ్యాపీగా ఉంది. అది కూడా పోరాటమే కదా సార్. నెగ్గుకు రావడం కూడా పెద్ద పోరాటం కదా. ఇప్పుడు పోరాటం ఆటగా తీసుకుంటున్నాం ఈ పోటీ ప్రపంచంలో. పోరాటంగా తీసుకుంటే కష్టం అవుతుంది, దాన్ని ఆటగా తీసుకుంటే హ్యాపీగా ఉంటుంది సార్. అంటే మీరు అన్ని రకాల యాక్షన్ కొరియోగ్రఫీ అనేది చూసుకుంటూ వచ్చారు. అంటే మేము ఒక 80s ఒక 70s సినిమాల్లో చూసిన కైండ్ ఆఫ్ ఫైటింగ్స్ వేరు. అంటే హీరోలు జస్ట్ ఒక చేతిలో అంటే పడిపోవడాలు ఇవన్నీ చూసాము. తర్వాత మీరే సుమో ఫైట్లు ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఫ్రంట్ అద్దం నుంచి మళ్ళీ బ్యాక్ అద్దం నుంచి బయటకు వెళ్ళడం ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేసింది మీరే కదా. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఫైట్ టెక్నాలజీ కానీ ఇదంతా కూడా ఈ అడాప్టేషన్ అనేది మీకు ఎంత ఈజీ సార్? ఇది లేదా ఎంత కష్టం మీకు? కష్టమే లేదు. ఏంటంటే రోజు రోజుకి ఆడియన్స్ తెలివితేటలు పెరుగుతున్నాయి. ఇంతకుముందు జరిగింది అలాంటి సినిమా తీయకూడదు, అలాంటి ఫైట్లు చేయకూడదు, కొత్త మార్పు రావాలి. దానికి ప్రతి క్షణం మనం వర్క్ చేస్తూ హోంవర్క్ చేసుకుంటూ వస్తూ ఉండాలి. కొంచెం అలెక్ట్గా ఉంటేనే ఉన్నాం, ఇంట్రెస్ట్ లేదంటే మనం తీసి బయట వెళ్ళిపోయారా. ఎన్నాళ్ళైంది సార్ మొత్తం సినిమా ఇండస్ట్రీ? మాకు 40 years అవుతుంది. మాకు ఫైట్ మాస్టర్ 25 years ఎక్స్పీరియన్స్. ఫైట్ మాస్టర్ 25 years. ఓకే. ఎందుకంటే ఫస్ట్ స్టంట్ కోఆర్డినేటర్గా, స్టంట్ అసిస్టెంట్గా బాడీ డబుల్ కూడా చేస్తున్నారు కదా మీరు. బాడీ డబుల్ చేసాం. బాడీ డబుల్ ఎవరెవరు చేస్తున్నారు సార్? అన్నయ్య చిరంజీవి అన్నయ్య గారికి అంజి సినిమాలు చేసింది అన్నయ్య. ఇంకా పాత మూవీస్ కూడా ఉన్నాయి కొన్ని. విలన్స్ ఎక్కువ వేసేవాళ్ళు. ఓకే. మీరు అంటే మిమ్మల్ని ఫస్ట్ టైం ఆన్ స్క్రీన్ చూసింది ఆది సినిమాలో. ఆది సినిమాలో ఫస్ట్ అంటే అప్పటికి తెలియదు, అప్పటికి ఇంకా చిన్నపిల్లం కదా. సో చూసి ఎవరు వీళ్ళు అని చెప్పేసి అనుకుంటున్న టైంలో తర్వాత తెలిసింది మీరు ఆల్రెడీ హీరోలుగా చేస్తున్నారు. ఇలా రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్ అని చెప్పేసి అంటే మాకు ఎదవేషన్ అదే ఫైట్ మాస్టర్ ఉండేవాళ్ళు హీరోలు ఎందుకు, మాకు ఏదో చిన్న ఆశ చేసాం. ఎందుకంటే మా ఇంట్రడక్షన్ అంటే మేము చూసిన టైం లైన్లో అంటే ఆబ్వియస్లీ సీనియర్లు మీరు అందరూ పరిచయస్తలే, కొంచెం కొత్తగా సినిమాలు చూసేవాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని చూడంగానే ఓహో ఆది సినిమాలో ఎన్టీఆర్తో లాస్ట్ ఫైట్ ఉంటుంది కదా అని అలా చూసిన గుర్తు అనమాట. అండ్ మీరు కొరియోగ్రఫీ చేసిన వాటిలో ఆ ఫైట్ సీక్వెన్స్ ఒకటి నాకు చాలా బాగా ఇష్టం సార్. అసలు ఇలాగ ఎన్టీఆర్ అద్దం కుద్దడం కానీ ఇవన్నీ కూడా అసలు భలే. అంటే అంత కైండ్ ఆఫ్ రా ఫైట్స్ మేము చూడలేదు అప్పటిదాకా. ఒకేసారి కోపం వచ్చేసి ఇలా ఫోటో ఫ్రేమ్ అద్దం పగల కొట్టేసి ఆయన మళ్ళీ రా అని చెప్పేసి మళ్ళీ ఆయన కొట్టుకుంటూ ఉంటాడు.
సో అంటే హీరో ఫ్రీడమ్ ఎంత ఉన్నా కూడా మీకు కూడా కొంచెం కష్టమే కదా సార్ వాళ్ళని ఆ కైండ్ ఆఫ్ యాక్షన్ ఒప్పించడం అనేది. ఎన్టీఆర్ గారికి అర్థం కొట్టినప్పుడు ఇక్కడ కట్ అయింది కూడా. అవును, చాలా BTS వీడియో కూడా రిలీజ్ చేశారు నిజంగా బ్లడ్ వచ్చిందని. జీవితంలో ఎదగాలి, మనకు మంచి అంబియన్స్ తోటి మంచి గోల్ తోటి ఉన్నప్పుడు చిన్న చిన్న డోంట్ కేర్ అంటారు. కొన్ని జీవితంలో మనం ఎదగాలనుకుంటే చిన్న చిన్న పట్టించుకోకూడదమ్మా, ముందు వెళ్తూనే ఉండండి. వెళ్ళేవాళ్ళు ఒకళ్ళు ఎన్టీఆర్ గారు. థ్యాంక్ యూ. ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ అరవింద సమేతలో కూడా సేమ్ మళ్ళీ మీ కాంబినేషన్ బాగా హైలైట్ అయింది అసలు. ఆ కత్తి ఇప్పటికీ నేను 100 సార్లు చూస్తాను సార్. ఆ కత్తి ఎలా పొడిగైందా ఇలా అంటే, ఇలా కత్తి విదిలిచినట్టు విదిలిస్తారు కదా, చేతికి కత్తి కట్టుకొని కత్తి ఇలా వస్తుంది బయటికి, ఎలా వచ్చింది అది అదే అసలు భలే అనిపించింది. అంటే మీ అంటే ఇల్లాజికల్ ఫైట్స్ మోస్ట్ లాజికల్గా తీసిన ఫైట్ మీరు అది. అంటే ఆ బాంబ్ బ్లాస్ట్ దగ్గర నుంచి ఆ బాంబ్ ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది, ఎలా అద్దాలు పగులుతాయి, ఆ కారు ఇలా లెగడం కానీ, ఆ బ్రిడ్జ్ మీద ఇసుక మట్టి ఇవన్నీ కానీ అసలు చాలా చాలా ప్రాపర్గా ప్లాన్గా తీశారు. థ్యాంక్స్ మనకి త్రికు శ్రీనివాసరావు గారికి, ఎన్టీఆర్ గారికి సందర్భంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అంత మాకు సమయం ఇచ్చి ఆ ఫైట్ అద్భుతం, మా జీవితంలో ఒక మైల్ రాయిలాగా నుంచి అద్భుతమైన అరవింద్ సమేత ఇంట్రడక్షన్ ఫైట్, అది మాకు కూడా ఒక స్వీట్ నేర్పులాగా ఉంటుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్. సో అంటే మామూలుగానే మీరు అంటే ప్రతి ఫైట్ స్టంట్ మాస్టర్కి కొరియోగ్రాఫర్కి కూడా ఒక ఫ్రీడమ్ కోరుకుంటారు. అంటే జనాలు లాజిక్స్ మర్చిపోయి ఫైట్ ఎంజాయ్ చేయాలి అనేది. మీకు అఖండ 2లో అంటే అఖండలో కానీ అఖండ 2లో కానీ ఫ్రీడమ్ దొరికింది. ఎందుకంటే ఇందులో కొంచెం ఈ దైవత్వం ఉంది, దైవాంశం ఉంది. సో హీరో 100 మందిని కొట్టినా 200 మందిని ఎగరేసినా అంటే దానికి లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇది కొంచెం మీకు ఎక్కువ ఫ్రీడమ్ కదా ఈ కైండ్ ఆఫ్. ఎందుకంటే ఇది నో బౌండరీస్ అంటారు కదా, అలాంటి ఒక ఎక్స్ట్రీమ్ ఒక శక్తి, దైవ శక్తి ఒక హీరోలోకి వస్తే ఆ యజ్ఞ రూపం, ఆ విశ్వరూపం ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో మాకు డైరెక్టర్ బోయపాటి గారు మాకు అవకాశాన్ని మాకు కల్పించారు అనమాట. అందుకే ఇంత ఒక డిఫరెంట్గా గన్లో త్రిశూలం వేసి కాలవటం, ఇలాంటి డిఫరెంట్ అన్ని మేము కొత్తగా ప్రయోగాలు చేయడం జరిగిందనమాట. ఎందుకంటే కథ ఉంటేనే కథ లోపల మనం ఏం చేయగలుగుతాం అనమాట. దాని సందర్భంగా చెప్తున్నాం అంటే దానికి బోయపాటి గారికి మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎట్లాంటి ఒక కథ, ఒక దైవ సింతంతో ఒక కొత్త క్యారెక్టర్ సాధు, హిమాలయాలు తపాసు చేసిన సాధుకి ఎంత శక్తులు ఉంటాయి, అట్లాంటి ఒక కథను క్యారెక్టర్ డిజైన్ చేయటం, ప్రపంచాన్ని మొత్తానికి ఒక భక్తి మార్గాన్ని, ఒక దైవ స్వరూపాన్ని అందించుకోవటానికి అది ఈ సందర్భంగా ఆయన థ్యాంక్స్ చెప్పాలి. దాంట్లో మేము పనిచేయటం అదే కదమ్మా, అలాంటి అదృష్టంగా బాధ్యతలు. సార్ మీరు నిన్నాళ్ళ 40 ఏళ్ళ ఇండస్ట్రీలో మీకు ఎందుకని ఎప్పుడు ఒక ఫిల్టర్ లేకుండా మాట్లాడడం అలవాటైంది? ఒక అంటే ఇలా మాట్లాడితే ఏమైనా అనుకుంటారేమో అని ఎందుకు అసలు ఇప్పుడు అలవాటు అవ్వలేదు మీకు? చాలా ఫ్రీ ఫ్లోగా మాట్లాడేస్తుంటారు ఇద్దరు కూడా. మాకు ఇలా మాట్లాడితే ఏమనుకుంటారని అడుగు, మా లోపల ఏముందో అది మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే మన దీన్ని కూడా కొంచెం కవర్ చేసుకుని మాట్లాడదలుచుకుంటే తర్వాత నాకు తెలిసిపోద్ది మనకు. అది రియల్గా మాకు అంటే మాట్లాడటం అంటే మన హృదయంలో ఏముందో, అందరు మనుషులంతా ఒక్కటే, కష్టపడేవాడిని మెచ్చుకోవటం అది. అట్లాంటి ఒక దైవ సింతంతో అందరం భగవంతుడు వాసుదేవ కుటుంబం అన్న ఫీలింగ్ మాలో ఎప్పుడు ఉంటుంది. ఉన్నప్పుడు ఎవరిని మేము నెగిటివ్గా చూడడం ఫస్ట్. మమ్మల్ని ఓవర్టేజ్ చేసి వెళ్తున్నాడు అనుకోండి, అదే ఒక రన్నింగ్ రేస్లో మా సన్ను మమ్మల్ని ఓవర్టేజ్ చేసి వెళ్తాం, మనం ఎంత ఆనందపడతాం, అట్లా ఇంకో మనిషి వెళ్తున్నప్పుడు సేమ్ ఆనందాన్ని అవతల మీద అప్రోచ్ చేయాలి కదా. ఓకే. ఎందుకంటే కొన్ని ఆడియో ఫంక్షన్స్ లో కూడా మీరు మాట్లాడినప్పుడు సడన్ గా టక్ అనేది అనేస్తారు. నాకు బాగా గుర్తు ఏంటంటే అరవింద సమేత సక్సెస్ మీట్ ఆయన బాబు 3 నెలలు అసలు ఏం తాకుండా ఏం చేయకుండా అనగానే ఎన్టీఆర్ గారే అన్నాడు. ఎందుకనంటే ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పాలి. చాలా ఆర్టిస్ట్ మహేష్ బాబు కూడా ఏదో ఫంక్షన్ నేను అన్నాను, మమ్మల్ని అట్లా చిన్నపిల్లలాగా చూస్తారు. జస్ట్ ఓపెన్ హార్ట్ఫుల్ గా మాట్లాడతాం కాబట్టి మనసు లోపల ఏముండదు. మాస్టరు ఎన్టీఆర్ గారు అన్నాడు, బొబ్బు పంపిస్తున్నారా? థ్యాంక్స్ ఎన్టీఆర్ గారు. ఇండస్ట్రీకి మేము ఎంతో రుణపడి ఉన్నాం. ఇండస్ట్రీకి మమ్మల్ని చదువు లేకుండా అమాయకంగా మా పల్లెటూరు మాటలని వాళ్ళందరూ బరాయించి మమ్మల్ని ఇంత పెద్ద చేసిన ఇండస్ట్రీకి డైరెక్టర్ ప్రొడ్యూసర్లకి థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ రవితేజ గారి సినిమాలు చేస్తున్నప్పుడు కొన్ని మా తెలుగు మాటలు కూడా కొంచెం అర్థమయ్యేది కాదు. రవితేజ గారు ఇంకో మాట చెప్పండి అనేవాడు. ఏ సినిమా సార్ అది? ఫస్ట్ రవి గారి స్టార్టింగ్ ఈడియట్స్ మాటలు కూడా అంత క్లారిటీ వచ్చేవి కాదు. ఏదో క్లారిటీ మాట్లాడదాం అనుకుంటాను, కరెక్టా కాదు తెలియదు, మీరే చెప్పాలి.
ఓకే సార్, అంటే ఒక హీరో ఇమేజ్కి తగ్గట్టుగా లేదంటే హీరో ప్రజెంట్ స్టార్డమ్ తగ్గట్టుగా ఒక ఫైట్ కంపోజిషన్ అనేది ఉండాలని చెప్పేసి, అంటే సినిమా ఎమోషన్ ఉండాలి, ప్లస్ హీరో రేంజ్ బట్టి కూడా ఉండాలి. సో అంటే ఇండస్ట్రీలో ఒక కామన్గా వినిపించే డైలాగ్ ఏంటంటే ఎంత పెద్ద హీరో అయితే అన్ని తలలు లగాలి, ఎంత పెద్ద సినిమా అయితే అంత 100 మంది ఇలా తన్నులు తినాలనే కైండ్ ఆఫ్లో ఇప్పుడు కూడా అరే ఇది అనవసరమేమో అని చెప్పేసి మీరు ఎప్పుడైనా చెప్పడానికి ట్రై చేస్తారా సార్ డైరెక్టర్స్? ఇంకోటి ఏంటంటే అమ్మ మన కథే చెప్పుద్ది, అది కథకు మించి వెళ్తా ఉంటే బౌండరీ దాటినట్టు. ఎందుకనంటే మేము చిన్న టెక్నీషియన్స్, డైరెక్ట్ కెప్టెన్ అన్నమాట. కొన్ని సినిమాల్లో మేము పేర్లు చెప్పకూడదు కానీ చెప్తాం. కొన్ని సినిమాలు చెప్పినప్పుడు ఎన్నప్పుడు ఏం చేస్తామంటే ఓకే దాని క్రెడిట్ గోస్ టు డైరెక్టర్దే కాబట్టి లాభ నష్టం ఆయనదే కాబట్టి చెప్పే బాధ్యత మనదే, వెళ్ళిపోతాం అన్నమాట. కొన్ని తెలిసిన కొన్ని చోట్ల తెలియనట్టుగా ఉండాలి, కొన్ని చూసిన చూడనట్టు ఉండాలి, ఉండాలి, ఇన్నాగా నిన్నట్టు ఉండాలి. అది చేస్తాం అప్పుడప్పుడు చేస్తాం అన్నమాట. అప్పుడు చేస్తేనే ముందుకు వెళ్ళగలుగుతాం. మేం చేయడం అందరూ చేస్తే మంచిది, అందరూ చేయాలి, ఆప్షన్ ఉండదు ఇంకా. మన ఫ్యామిలీ సక్రంగా వెళ్ళాలి, కుటుంబం సక్రంగా మనం చేసే పనికాడ సక్రంగా మన జీవితాన్ని సాగం చేయాలంటే కొన్ని ఎన్నట్టు ఉండాలి. ఎందుకంటే అన్నింటిలో ఏలు పెట్టి మనం పెంట అవ్వాల్సిన అవసరం లేదు. విషయాలు కొన్నిట్లో మనం దూరంగా ఉంటాం, చాలా సేఫ్గా ఉండాలి. కొన్ని విషయాలు మనం తెలియని చెబుతాం, వినలేదా ఓకే ఎందుకు అన్నీ అదే బాగుండొచ్చాము చెప్పితే కరెక్ట్. నేను ఏంటంటే మా ప్రపంచంలో అసలు నువ్వు ఏం చెప్పగలవు? నువ్వు నేను భగవంతుడివా? ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ నువ్వు ఎలా చెప్పగలవు? ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్తాము, బయటికి వెళ్ళి ఎవరు ఎదురుపడతారు, ఏం మాట్లాడతారు నేను తెలుసు నీకు ఏమి తెలియదు నీకు, ఏదో నీ తప్పు నీదే కరెక్ట్ అనుకోవటం ఎంతవరకు న్యాయం? అందుకని ఏదో చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఒకటి మంచి జరుగుద్ది, చెడు జరగవచ్చు. అవును, చెడుని యాక్సెప్ట్ చేసుకొని అలా దానిలో పాఠం నేర్చుకొని అలా చెడపడి చూసుకోవటమే మనిషి పని, మనిషి జన్మ. నిజమే. అంటే కొన్ని అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు బాలకృష్ణ గారు సింహాలో కానీ, లెజెండ్లో కానీ, అఖండలో కానీ, అఖండ 2లో కానీ ఆయన నిజంగానే ఒక 20 మందిని ఒకే త్రిశూలంతో పొడిచినా, ఒకే గుణపంతో పొడిచినా ఎంజాయ్ చేస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు రాను ప్రేక్షకులు సినిమా ఆస్వాదించే విధానం కూడా మారుతూ వచ్చింది కదా సార్. అంటే ఇప్పుడు ఆ హీరో అలా ఎలా కొడతాడు, హీరో బక్కగా ఉన్నాడు కదా, అంత పెద్ద లావుగా ఉన్న విలన్ ఎలా కొట్టేస్తాడు, ఇలా ఒక అది అంటే ఆలోచించడమే కాదు కానీ లాజిక్గా కొంచెం అరే ఇది కరెక్ట్ కాదు కదా అని వస్తుంది కదా. డెఫినెట్గా వాళ్ళ లాజిక్ 100% కరెక్టే. మేము ఆ హీరో ఇమేజ్నెస్ క్యారెక్టరేషన్ పెట్టుకోవడం మాది కరెక్టే అనమాట. ఆ కరెక్ట్ అనుకున్నది కరెక్ట్ సినిమాలోకి వచ్చినప్పుడు కొంచెం అక్కడ అది అలా అనిపించొచ్చాము. కానీ మేము 100% అఫోర్డ్ పెట్టి చేస్తాం అనమాట. కొన్ని చిన్నది జస్ట్ స్లిప్ అవుతానికి ఛాన్స్ ఉంది అనమాట. అది మనం సహజంగా జరుగుతూనే ఉంటుంది. సహజంగా మనం అన్ని మాటలు కరెక్ట్గా మాడతామా, ఏదో మాట రాంగ్ మాడతామా, అంటే సహజం జరుగుతూ ఉంటుంది. ఎన్ని సినిమాలు లేకుంటారు సార్ మొత్తం కెరీర్లో? అంటే ఇప్పుడు లేదు, ఒక పీరియడ్ అది. ఓ హైదరాబాద్లో సెకండ్ హ్యాండ్ సుమారు లేకుంటాం. ఓకే, ఎందుకంటే మ్యాక్సిమం గోపాల్ గారి సినిమాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. అందులో కత్తులు ఎన్ని రకాల కత్తులు పట్టుకోవాలి, అన్ని కత్తులు పెట్టాము, ఎన్ని రకాల గన్నులు పెట్టారు. ఇది లాస్ట్ గన్ను ఇప్పుడు. ఇది అన్నిటికన్నా పెద్ద గన్ను. ఇది గన్నుకు 3 స్పూన్ యాడ్ అవడం అనేది అద్భుతం అనమాట. ఇది కొత్త అప్డేషన్ వరకు వస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే సుమోలు లేకుండా అన్ని చూస్తూ ఉంటాం కానీ మీరు ఏకంగా ట్రాక్టర్లు, ఆది సినిమాలో ట్రాక్టర్లు ఉంటాయి, 6 ట్రాక్టర్లు ఉంటాయి, 6 ట్రాక్టర్లు లేపేస్తారు. రవితేజ గారి మూవీలో దాంట్లో ఏదో బుల్డోజర్ లేపేది ఒకటి ఉంటుంది. ఏకంగా బుల్డోజర్ వేసేటప్పుడు ఒక్కసారి థియేటర్ షాక్. బుల్డోజర్ ఎలా దీనిలో ఇలాంటి కొన్ని అద్భుతాలు కొన్ని జరిగి ఉంటాయి ఈ సినిమాలో కూడా. ఇక్కడ కూడా తెలియని అద్భుతాలు అనమాట. అయ్యే వేరే లేపుంటాం, అట్లా సహజంగా జరుగుతుంది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఎమోషన్ బట్టి కొన్ని సిచ్యువేషన్ వాడాల్సి వస్తుంది అన్నమాట. కొన్ని వాడతాం కొన్ని విషయాలు. ఓకే సార్, అంటే మీరు ఇనీషియల్ స్టేజ్లో ఉన్న అతి తక్కువ మంది ఫైట్ మాస్టర్స్లో మీరు ఒకళ్ళు కదా. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఫైట్ మాస్టర్ కెరీర్లు కానీ లేదంటే స్టంట్మెన్ కెరీర్లు కానీ కొంచెం ఏమైనా సేఫ్టీ పెరిగిందా సార్ ఇప్పుడు? సేఫ్టీ కొంచెం సేఫ్టీ ఉంది, కొంచెం సీజీ వర్క్ హ్యాడ్ అవుతుంది. ఓకే, రిషి స్టార్ట్లో నుంచి అట్లా వర్క్ హ్యాడ్. ఎందుకంటే ఇంతకుముందు రామకృష్ణ గారు అని చెప్పేసి ఒక ఫైటర్తో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పారన్నమాట, అప్పట్లో ఈ రోప్స్ అవి ఉండేవి కదా, డైరెక్ట్ బస్ మీద దూకేయండి, నిజంగా దూకేయమనేవారు మమ్మల్ని ఫైటర్స్ని, ఒక 20 మంది 30 మంది అలాగా. ఇప్పుడు కొంచెం రోప్స్ అవి వచ్చాయి, కొంచెం హెల్ప్ అవుతుంది మాకు. అంతకుముందు డైరెక్ట్ మోకాలు చెప్పలు పగిలిపోయి చాలా అప్డేట్ వర్షన్ అవుతుంది. సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా, అలా మారుతూ వస్తున్నాం అన్నమాట. ఓకే, కానీ అంటే మరి వాళ్ళకి ఎంతవరకు ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నారు సార్? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఒక ఫైటర్కి ఏదైనా ఒక యాక్సిడెంట్ అయింది, అది మీకు ఫైటర్ అసోసియేషన్ నుంచి కానీ ప్రొడక్షన్ నుంచి కానీ మాకు ప్రొడ్యూసర్ నుంచి కొంచెం ఇస్తారు, మా యూనియన్ ద్వారా హెల్ప్ చేస్తారు, జరుగుతుంది. ఓకే, అంటే వాళ్ళ కంఫర్టబుల్ అయినా సార్ అది వచ్చే పేమెంట్లు కానీ ఇవన్నీ కూడా కంఫర్టబుల్ ప్రాబ్లం.
ఓకే. ఎందుకంటే కొంతమంది చెప్పేది ఏంటంటే మాకు పేమెంట్స్ అన్నీ కరెక్ట్గా టైంకి రిలీజ్ అవ్వవు, మంత్లీ ఒకసారి కదా ఇచ్చేది, అక్కడ ఒక్కసారి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి. అట్లేం కాదు సహజం జరుగుతుంటే కొన్ని ఎక్కడైనా ఎక్కడైనా సహజం ఒక పనిలో ప్రతి మనిషికి అన్ని కరెక్ట్ ఎక్కడ జరుగుతాయి, అన్నిట్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇబ్బందులు ఉంటే అన్నిటినీ రిసీవ్ చేసుకొని అది దాటి వెళ్ళడమే మన మనిషి పని. అన్ని కరెక్ట్గా జరిగి మనకి అందరికి అన్నం కానీ నోట్లు ఊరు బెటర్. మనకి ఎక్స్పెక్టేషన్ చేసిన కంటే యాక్సెప్టెన్స్ చేసుకుంటూ వెళ్తాం చాలా మంచిది. ఏమనేది అర్థం మీకు ఎగ్జాక్ట్ బాగా చెప్పారు. దొరికిన దాన్ని హ్యాపీగా చూస్తూ, దొరకని దాన్ని హ్యాపీగా దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ ఆనందంగా వెళ్తూ ఉండాలి. ఫ్లాప్ వీటి మధ్యలో నుంచి హ్యాపీగా వెళ్తూ ఉండాలి. సార్ మీరు మామూలుగా ఇండియన్ లాంగ్వేజ్ అన్ని చేశారు, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, ఈవెన్ హిందీ బాగీ 2 కూడా చేశారు. ఒక లాంగ్వేజ్ ఇంగ్లీష్ కూడా చేస్తున్నారు సార్? ఇంగ్లీష్ సినిమాలో మేము యాక్ట్ చేసాం. షాండోక్ అనే సినిమాలో అప్పుడు యాక్ట్ చేసాము. ఫైట్ మాస్టర్ చేయలేదు. ఓకే. పంజాబ్ చేసాము, ఒరిస్సా సినిమాలు చేసాము, భోజ్పురి మూవీస్ కూడా కొన్ని చేస్తున్నారు. అదే భోజ్పురి మూవీస్ కొన్ని పవన్ కుమార్ సింగ్ వీళ్ళతో కొన్ని సినిమాలు చేస్తున్నారు కదా, అవి BTS వీడియోస్ అవి చూసాను కొన్ని. కానీ బాగీ 2లో ఏంటి సార్ ఏకంగా హెలికాప్టర్లు, ట్యాంకర్లు ఇవన్నీ అసలు మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు రామ్ లక్ష్మణ్ చూడంగానే షాక్, అదేంటి అలాగా అంటే అప్పటిదాకా సడన్గా మీరు ఆన్ స్క్రీన్ బాలీవుడ్లో ఇప్పుడు చూడలేదు కదా మీ క్రెడిట్స్. ఫస్ట్ టైం బాగీ 2 ట్రైలర్లో కనబడింది. కరెక్ట్గా అది క్లోజింగ్ షాట్ కూడా ఆ హెలికాప్టర్ కిందకి ల్యాండ్ అయ్యే సీక్వెన్స్ ఉంటుంది మరి, ట్యాంకర్ హెలికాప్టర్ చూసి ఏంటి స్కేల్ ఎంత అంటే ఒక్కసారిగా పెరిగిపోయింది, అది ఎక్కడికో వెళ్ళిపోయింది అసలు స్కేల్ అది. సో అది ఎలా ఉంటుంది సార్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అక్కడ? దాని డిఫరెంట్. ఒక హిందీ లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ వర్క్ ఒక టైప్ ఉంటుంది, కన్నడ ఒక టైప్, మలయాళం, తమిళ్ ఒక టైప్, అట్లా డిఫరెంట్. మన తెలుగు ఒక టైప్. ఓకే. ఎందుకంటే అది ఒక్కసారి అంటే ఇక్కడ మీకు అలవాటు పడిన స్కేల్ వేరు, అక్కడ ఒక్కసారిగా ఇలా ఇవన్నీ అంత దోస్ ఈజీ వర్క్ ఇవ్వాలని ఉన్నా కూడా మళ్ళీ దీన్ని చూసి వాళ్ళు మమ్మల్ని పిలిపించారు కాబట్టి కొంచెం మన బాడీ లాంగ్వేజ్ వాడబడ్డా. ఓకే. అందులో టైగర్ ష్రాఫ్ కొంచెం యాక్షన్, అతను బాగా మంచి ఫ్లెక్సిబిలిటీ ఆర్టిస్ట్ చేశారు. ఓకే. సో మీకు బాగా కంఫర్ట్ ఉండే యాక్టర్ ఎవరు సార్ మామూలుగా? మీరు ఎలా అంటే మీరు ఏ కైండ్ ఆఫ్ కంఫర్టబుల్ యాక్టర్ చెప్పంటావా? భగవంతుడు. మేమంటే అంటే వాళ్ళు కంఫర్టబుల్ ఉండేదానికంటే వాళ్ళకి మేము కంఫర్టబుల్గా ఉంటాం. మీరు సేఫ్ కదా అంటే ఇది జనరల్ పాయింట్. ఇది మన అవతలలో మనం కంఫర్టబుల్గా ఉండాలనుకోవడంలోనే అహంకారం, మన అవతలలో మనం కంఫర్టబుల్గా ఉండేదానిలే మాంగత్వం. అంటే మీరు కొంచెం వీళ్ళతో అయితే రిస్క్ చేయగలరు మ్యాక్సిమం అనుకున్న యాక్టర్ సార్? అంటే మనుషులు వాల్యుయేషన్ అంతా కూడా యూత్ అంతా కూడా రిస్క్ చేస్తున్నారు, అందరూ రిస్క్ చేస్తున్నారు. మేము శరణ్ బాబుది పెద్దలో ఇంటర్వ్యూ బ్లాంక్ చేసాం అనమాట. అద్భుతమైన రిస్క్ షాట్ చేశారు బాబు, సింగిల్ షాట్స్ చేశారు. మాకే చిన్న కళ్ళ నీళ్ళు వచ్చింది అనమాట. అలాంటి అలా కష్టపడుతున్నారు అనమాట. ఎందుకంటే ప్యాన్ ఇండియా లెవెల్లో వెళ్ళిపోయేటప్పటికి అందరికీ వైరాగ్యం వచ్చిందనమాట. అది మెయిన్. అవును, ఇకపై రెగ్యులర్గా కొడితే కష్టం, ఏదో కష్టపడాలి, నన్ను ప్రపంచం మొత్తం చూస్తుందనే భావన అందరిలో వచ్చిందనమాట. ఓకే సార్. అయితే నిన్న కూడా మిమ్మల్ని అడిగారు ఇలాగా మీకు అన్ని అంటే నంది అవార్డ్స్ ఇవన్నీ వచ్చినాయి కూడా, నేషనల్ అవార్డు అనేది ఎప్పుడు కూడా మీకు రాలేదంటే ఆ కేటగిరీ కొంచెం లేట్గా చేర్చడం వల్ల అనేది. సో అది ఎప్పుడన్నా అంటే మీకు ఈ అవార్డులు అవన్నీ ఎప్పుడన్నా సీరియస్నెస్ ఉండిందా సార్? లేదు నాకు ఈ అవార్డులు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకప్పుడు స్టార్టింగ్లో అంటే ఉంటుంది కదా కామన్గా, అప్పుడు ఆర్య యాదవ్ వచ్చినప్పుడు కొంచెం ఫీల్ అయ్యాం, కానీ ఇంకా దాంట్లోనే సాధారణ అయిపోయింది. భగవంతుడు మనకి ఏది ఇస్తే సంతోషం, ఈ పోయిన సంతోషం, ఇచ్చిన సంతోషం నా భావంతో ఉన్నాను. ఈ దైవం ముందు నుంచి ఉందా సార్ లేదా మధ్యలోనే మీకు ఇదంతా? మధ్యలో కొంచెం కంప్లీట్ మారాము. స్టార్టింగ్ ఉంది పేరుకి కీర్తి డబ్బులకి అంటే కొంచెం మమ్మకాలు కొంచెం వదిలి తర్వాత ఎన్ని వచ్చిన తర్వాత ఇది కాదు మళ్ళీ షిఫ్ట్ అయ్యింది. ఎందుకు మారాల్సి వచ్చింది అలాగే? అంటే మిమ్మల్ని అలా దానికి ఎందుకంటే ఇది నిరంతరం శాశ్వతం. ఇది అంటే ఇది రిలీజ్ అయిన పాయింట్ ఉంటుంది కదా సార్, లేదు ఏదో చోట అమ్మో ఇది అంటే విధానం కరెక్ట్ అంటే ఎన్ని వచ్చినా ఈ మనసు ఏంటంటే అంతులేని కథ. అది మనసుకి ఎంత పేరు వచ్చినా ఎంత డబ్బు వచ్చినా కావాలంటుంది. తృప్తి కల్లా అది ఏంటి అంటే ఆత్మస్థితి. భగవంతుడి స్థితిలో ఉంటే ఇప్పుడు మాకు సావులు పేరు కీర్తి ఇదంతా డబ్బులు ఇదంతా సావులు అనే తృప్తి ఏ రోజైతే మనిషి పోతుంది అదే నిజమైన కోటీశ్వరుడు అని మాకు మేమంతా మేము రిలీజ్ అయ్యాం. అంత ఈజీ కాదు కదా సార్, అది చాలు అని అనిపించదు కదా మనిషికి.
మేము సాల్వ్ అని చాలా మంది అనుకుంటున్నాం. చాలా నుంచి అదే అంటున్నా. మీరు అనుకోగలిగారేమో అది అంత ఈజీ కాదు అసలు. ఏదున్నా సరే ఇప్పుడు మీకు అందరూ హీరోలతో పనిచేసి ఉండొచ్చు, బట్ స్టిల్ ఇంకా లేదు, ఇంకా చేయాలన్న ఏదో భావన కలుగుతుంటుంది. బట్ చాలు అనుకోండి మామూలు విషయం అంటే ఇంకోటి ఏంటంటే అందరూ ఒకేలాగా కూడా ఉండకూడదు. అది భగవంతుడు ఎందుకో మాకు ఆ బుద్ధి పుట్టించాడు. అది మా గొప్పతనం కూడా కాదు. అది కదా ఆయన భగవంతుడికే మాలో అలాంటి గుణాలు కల్పించాడు. అందుకనే క్రెడిట్ గోస్ట్. ఏదో ఓపెన్గా మాట్లాడటం, తెలిసినట్టుగా మాట్లాడటం, తెలిసిందని తెలిసినట్టుగా మాట్లాడటం, భగవంతుడు ఇచ్చాడు దాన్ని మాడుతున్నాం మేము అంతే. క్రెడిట్ కోస్ట్ ఆయన గాడిదే, మారేమి. సరే క్రెడిట్స్ మొత్తం గాడిగా ఇచ్చేస్తే ఎలా సార్? అవసరం లేదు. మీ కష్టమే కదా అంతా. మా కష్టమా? అంతా మీ కష్టమే కదా సార్. నేను అన్నాను బాగా నిద్రలో వస్తా, గాఢ నిద్రలో వచ్చి నీ పేరేంటి? ధీరజ్. గాఢ నిద్రలో వచ్చినప్పుడు నీ పేరు, నీ ఊరు, మీ నాన్నగారి పేరు, సొంత వాళ్ళ పేరు చెప్తావు నువ్వు? కష్టం, గబుక్కున గుర్తురాడు. అలాంటివి కాబట్టి ఈ పేర్లు మాట్లాడదాన్ని నేను నాది అంటానికి మొత్తానికి ఒక చైతన్య శక్తి నడుపుతుంది. కాబట్టి దానికి క్రెడిట్స్ కొట్టుకొని మన ఎవరు మీ చేతిలో చీపురు పుల్ల అంట ఊడిచి మూలనాడు పెట్టుద్ది. నేను గుట్టికేసి కూర్చోబెట్టి నువ్వు అంటావా? అసలు నువ్వు ఎవరివి? చెయ్యువా, కాళ్ళువా, కళ్ళువా చెప్పు. ఇప్పుడు నేను దాని కాళ్ళు చాలా బాగుంటాయి కాబట్టి నేను అంటున్నావు. అంటే ఈ బాడీని మేము సింగపూర్ నుండి తల తీసుకొచ్చి, అమెరికా నుంచి బ్రెయిన్ తీసుకొచ్చి, తెలివితేటలు, లండన్ నుంచి కాళ్ళు ఏమైనా తయారు చేసుకొచ్చారు బాడీని. ఏది నేను ఎట్లా దేన్ని అంటారు చెప్పు? అమ్మో ఇది వెళ్ళిపోతుంది. దేన్ని అంటారు నువ్వు? చెబుతున్నా కాబట్టి ఎటు వెళ్ళకుండా మాట్లాడకూడదు. ఏంటంటే విశేషం ఏంటంటే అఖండ సూపర్ హిట్ అవుతుంది డిసెంబర్ 5. మీరు కూడా చూస్తున్నారు. మళ్ళీ ఇంటర్వ్యూ మళ్ళీ అడుగుతారు. సినిమా చూసిన మనిషి శివతాండంతో, ఆ దైవ పూర్ణకంతో అద్భుతంగా డ్యాన్స్ చేస్తూ ఆనందంగా బయటకు రావాలని జరగబోతుంది. ఎందుకంటే క్రెడిట్ గోస్ టు డైరెక్టర్, హీరో. ఎందుకంటే ప్రొడ్యూసర్ గారు 2 పిల్లర్స్ అన్నమాట ఈ సినిమాకి. ఏంటంటే అఖండ తాండవం 2 పిల్లర్స్ అని కనిపించేది. ఒకటి డైరెక్టర్, 2 హీరో. వాళ్ళ వెనక మేమంతా సపోర్ట్స్. ఈ రకంగా ప్రొడ్యూసర్స్కి, గోపి గారికి, అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్. ఆర్ట్ డైరెక్టర్, మీ స్టంట్ టీమ్కి, మా అసిస్టెంట్స్కి, మా బద్రి అన్న, కృష్ణ. అదే ఇప్పుడు ఎలా సార్ మీ అబ్బాయి రాహుల్ కంప్లీట్గా టేక్ ఓవర్ చేసినట్టునా? వస్తాడు, నెక్స్ట్ వస్తాడు. ఓకే, ఇంటర్వ్యూ రావట్లేదు వాడు. నెక్స్ట్ వస్తాడు, తొందరలో కనిపిస్తాం. ఓకే, ఇప్పుడు ఎలా సార్ అంటే డిజైనింగ్ దగ్గర నుంచి మొత్తం తనే చూసుకుంటాడు? అప్డేట్ వర్షన్ కొంచెం టెక్నాలజీ, కొంచెం ఇంగ్లీష్ టెక్నాలజీ వర్క్స్ తెలుసు కాబట్టి ఓకే, అప్డేట్ వర్షన్ కొంచెం ఆ టెక్నాలజీ వర్క్స్ అన్ని కొంచెం ఫాలో అవుతుంటాడు. ఓకే, అంటే ఇప్పుడు మామూలుగా ఈ స్టంట్ కొరియోగ్రఫీలో యాక్షన్ కొరియోగ్రాఫర్ మాస్టర్ అవ్వాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది కదా? ట్రావెల్ చేయాలి, మా దగ్గర వర్షన్కి వర్క్ చేయాలి కదా. సో ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్? 2-4 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఓకే, 3 years నుంచి చేస్తాను. ఓకే, సో 5 years కంప్లీట్ అవ్వాలా సార్ ఇది? లేదు, చేస్తున్నాను. అవ్వచ్చు, మాస్టర్ తొందరలో అవుతాడు. ఓకే, మేము వదలట్లేదు. మీ నుంచి బయటకు వచ్చిందే కానీ ఆ మాస్టర్ అవ్వలేడైతే. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. వెరీ థ్యాంక్స్.